ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, కోట్లాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు. ఈ నెల 28 నుంచి 31 వరకు సాగే వన జాతరకు 1 కోటి మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్కింగ్ ప్రదేశాలు, ప్రయాణ ప్రాంగణాలు, వచ్చి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దర్శనం సమయంలో రద్దీ నియంత్రణ, భద్రత తదితర అంశాలకు ప్రాధాన్యతనిచ్చి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్న ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ తోమా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు కోట్లాది మంది భక్తులు మేడారం రానున్న నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు ఉన్నారు. ముఖ్యంగా మేడారం మహాజాతర సమయంలో ఇటు పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచే మొత్తం ఆ భద్రత విషయంలో పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాము. మనతో ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక మేడారం మహాజాతర విషయంలో ఆ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంది సార్? ముందుగా మేడారం మహాజాతర 2026 కోసం వస్తున్న భక్తులకి ములుగు పోలీస్ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. ఈసారి ట్రాఫిక్ మేనేజ్మెంట్ భాగంగా ఈ రూట్ ప్లానింగ్ మేము టోటల్ 5 రూట్స్ ఉన్నాయి. 5 రూట్లో ఒకటి మనకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే వారంగల్, తర్వాత ములుగు, పసరా నుంచి ఆల్ ప్రైవేట్ వెహికల్స్ మనం పసరా నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇటు సైడ్ మీరు చూడొచ్చు. పసరా నుంచి ఇక్కడ డైవర్జన్ ఉంది. పసరా నుంచి ప్రాజెక్ట్ నగర్, వెంగళాపూర్, ఉరట్టం వరకు వాళ్ళు రీచ్ అవ్వచ్చు. ఇది ఓన్లీ వన్ వే ఉంటుంది. వాళ్ళకి ఎగ్జిట్ రూట్ మళ్ళీ నార్లాపూర్ నుంచి బయాకాపేట్ నుంచి భూపాలపల్లి సైడ్ నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణం చేయొచ్చు. తర్వాత ఈ ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. సో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తుల కోసం చిన్న బోయినపల్లి, ఎటూరు నగరం, చిన్న బోయినపల్లి, కొండ నుంచి మళ్ళీ వాళ్ళు ఉరట్టం వరకు రావచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సెస్ కానీ విఐపీస్ వాళ్ళు పసరా నుంచి స్ట్రైట్గా తాడవాయి వరకు వచ్చి తాడవాయి నుంచి మళ్ళీ మేడారంలో రీచ్ అవ్వచ్చు. రిటర్న్ దారి కూడా సేమే ఉంటుంది. సో అది 2-వే రూట్ ఉంటుంది. సేమ్ చిన్న బోయినపల్లి నుంచి మేడారం నుంచి చిన్న బోయినపల్లి అది కూడా సేమ్ ఉంటుంది. దీంతో పాటు మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. మహారాష్ట్ర మంతని, తర్వాత మన కాళేశ్వరం, రామగుండం, ఆయిరా నుంచి వచ్చిన భక్తులు, కాటారం నుంచి పగడపల్లి నుంచి కాలువపల్లి నుంచి మళ్ళీ ఉరట్టం వరకు వాళ్ళు రావచ్చు. అట్లా టోటల్ 5 రూట్స్ మేము ప్లాన్ చేసినాం. ఆ ప్రతి రూట్ అంటే మేడారం కోర్ ఏరియాలో రూట్ పక్కనే పార్కింగ్ ఏరియాస్ కూడా మేము తయారు చేసినాం. ఆల్మోస్ట్ 33 పార్కింగ్ ఏరియాస్, టోటల్ 1500+ ఎకర్ ఐడెంటిఫై చేసి అది ఆల్మోస్ట్ రెడీ కండిషన్లో ఉన్నాయి. దీంతోపాటు ప్రతి మొత్తం ఏరియాలో ఈ హోల్డింగ్ ఏరియాస్ కూడా మేము తయారు చేసాం. సార్ ఇప్పుడు జాతర సమయంలో భారీగా వాహనాలు వస్తుంటాయి సార్, ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇంకో పక్క వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. వాటిపై మీరు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు సార్? సో ఈ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడడానికి మేము ఏం చేసినాం, ఈ ఎస్పెషలీ ములుగు నుంచి పసరా వరకు ప్రతి 4 కిలోమీటర్లో పోలీస్ అవుట్ పోస్ట్ మేము ఓపెన్ చేస్తున్నాం. పసరా నుంచి మళ్ళీ ఇక్కడ మేడారం వరకు, పసరా నుంచి తాడవాయి నుంచి మేడారం వరకు ప్రతి 2 కిలోమీటర్లో పర్మనెంట్ అవుట్ పోస్ట్ లాగా ఓపెన్ చేస్తున్నాం. తర్వాత 1 కిలోమీటర్లో రూట్ మొబైల్ లాగా ఒక 2 వీలర్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. దీంతోపాటు ఈ CCTV కెమెరాస్ ఆల్మోస్ట్ ఒక 450 కెమెరాస్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్ ఇనిషియేటివ్ కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీంట్లో స్పెషల్గా హై ఎండ్ డ్రోన్స్ ఆల్మోస్ట్ 8 to 9 డ్రోన్స్ ఈ మేడారం మహాజాతర కోసం మేము డిప్లాయ్ చేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏదైతే ఉంటాయి, మనకు పసరా జంక్షన్ కానీ, తర్వాత ఈ తాడవాయి జంక్షన్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా, ఇక్కడ ఉరట్టం జంక్షన్, నార్లాపూర్ జంక్షన్, ఈ ప్లస్ ములుగులో ప్రాపర్ గట్టమ్మ జంక్షన్, అట్లా ఆల్మోస్ట్ 6 to 8 ప్లేసెస్లో ఈ పార్కింగ్ సంబంధించి 6 ప్లేసెస్ అండ్ క్రౌడ్ కంట్రోల్ కోసం 2 అట్లా ఆల్మోస్ట్ 8 డ్రోన్స్ మేము ఆల్రెడీ ఇక్కడ డిప్లాయ్ చేసినాం. ఈ ఆల్మోస్ట్ ప్రతి డ్రోన్ వెహికల్ కౌంట్ కానీ, పార్కింగ్ ఏరియా యూటిలైజేషన్, తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్తో భాగంగా మనం హెడ్ కౌంట్ కూడా తెలుసుకోవచ్చు. సో దీంతో పాటు దీంతో మనం రియల్ టైమ్ మానిటరింగ్ చేసి అక్కడ డిసిజన్ కూడా తీసుకోవచ్చు, మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. సార్ ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తులు నీటిలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. కొంత పూనకాలు రావటం అలాంటివి జరుగుతాయి. అంతేకాకుండా గద్దెల ప్రాంగణంలో కూడా బాగా ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. వీటిపైన ఎలాంటి రెస్క్యూ టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? ఎలాంటి సేవలు అందిస్తుంది? ఈ జంపన్న వాగు ఏరియాలో అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆల్రెడీ కొన్ని ఏర్పాట్లు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి.
ఎస్పెషలీ లెవెల్ ఆఫ్ వాటర్ అంటే హార్డ్లీ 2.5 to 3 ఫీట్ వాటర్ లెవెల్ ఉండే విధంగా గవర్నమెంట్ తరఫున ఆల్రెడీ ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి. సో అక్కడ మునిగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ అని అది ఉన్నా కూడా ఆల్రెడీ అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున స్విమ్మర్స్ ప్లస్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా అక్కడ ఆ ఏరియాలో డిప్లాయ్ చేస్తున్నాం. ఈ ఎస్పెషల్లీ టెంపుల్ ఏరియాలో ఇప్పుడు మనం గద్దె లోపల ఆలోచిస్తున్నాం కాబట్టి చాలా మంది భక్తులు ఏం చేస్తున్నారో అది బెల్లం కానీ మన కొబ్బరికాయ ఎగరేస్తున్నారు కాబట్టి కొన్ని హెడ్ ఇంజురీస్ కూడా గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ రిపోర్ట్ అవుతున్నాయి. దానికోసం ఆల్రెడీ ఈ హెల్మెట్స్, ఈ సేఫ్టీ కోసం వాళ్ళకి హెల్మెట్స్ త్వరలోనే విదిన్ 1 day or 2 day అది వస్తాయి. వచ్చే భక్తుల భద్రత విషయంలో కానీ వారి యొక్క సేఫ్ విషయంలో కూడా వారికి ఎలాంటి అంతరంగం తలెత్తకుండా వారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా పోలీసులు అయితే అన్ని చర్యలు తీసుకున్నామని ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకెన్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.